నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 11, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు. ఈ రోజు తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 15 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రము ఆశ్లేష నక్షత్రము 2 గంటల 14 నిమిషముల వరకు, తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 6 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 52 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 40 నిమిషముల వరకు, తిరిగి మరలా రాత్రి 11 గంటల 12 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 57 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 33 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 15 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 11వ తారీఖు మార్చి నెల 2025 నాటి దిన ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి. ముందుగా మేషరాశి గ్రహస్థితి చంద్రుడు మిథునంలోను, మంగళుడు వృషభంలోను ప్రభావం చూపించనున్నాడు. దాని యొక్క ఫలితాలు ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు, అనవసర ఖర్చులు పెరుగుతాయి, ఆరోగ్య సమస్యలు ఉండబోతున్నాయి. దీనికి రెమెడీసు హనుమాన్ చాలీసా పఠించండి, గోధుమలను దానంగా చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో గ్రహస్థితి చంద్రుడు ధనలాభాన్ని సూచిస్తున్నాడు, కానీ మంగళుడు ప్రభావము వివాదాలను తలెత్తేలా చేస్తుంది. ఫలితాలు ధనలాభము, పనుల్లో సక్సెస్, కానీ కుటుంబంలో మాత్రం కలహాలు. రెమెడీ దుర్గాదేవి అర్చన చేయడము, తెల్లని వస్త్రధారణ చేయడము. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి గ్రహస్థితి చంద్రుడు ధనలాభాన్ని సూచిస్తున్నాడు, కానీ మంగళుడు మాత్రము వివాదాలు తల ఎత్తేలాగా చేస్తాడు. ఫలితాలు ధనలాభము, పనుల్లో విజయము, కానీ కుటుంబంలో మాత్రం కలహాలు సృష్టించబోతున్నాడు. అయితే రెమెడీసు దుర్గాదేవి అర్చన చేయండి, తెల్లని వస్త్రధారణ ధరించినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారి గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉంటున్నాడు, చక్కని మార్పులు కలగబోతున్నాయి, కానీ రాహు ప్రభావము మానసిక ఒత్తిడిని కలగజేస్తుంది. ఫలితాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు కలగబోతున్నాయి. మీకు చెప్పదగిన రెమెడీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ధాన్యాన్ని, చిరుధాన్యాలు కానీ ధాన్యాన్ని కానీ దానంగా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల ఆర్థిక సంబంధిత ఒడిదుడుకులను సూచిస్తోంది. ఫలితాలు ఆరోగ్య సమస్యలు, పనుల్లో ఇక్కట్లు, జాప్యము, క్యాన్సిల్ అవ్వటము, దీంతో పాటుగా కొంత అస్వస్థత కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒత్తిళ్లు, అనారోగ్య సూచన గోచరిస్తోంది. రెమెడీసు శివునికి అభిషేకం చేసుకోండి. సుదర్శన హోమం చేయించుకునే అవకాశం ఉంటే సుదర్శన హోమం చేయించుకోండి. కుదరని వాళ్ళు సుదర్శన మంత్రాన్ని తప్పనిసరిగా పఠించుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితి బుధుడు అనుకూలతతో వ్యాపార ఉద్యోగాలలో డెవలప్మెంటు, గ్రోత్, పురోగతి ఇలాంటివి కనిపిస్తున్నాయి. అయితే ఫలితాలు ఆర్థిక లాభాలు, ప్రముఖులతో పరిచయాలు. మీకు చెప్పదగిన పరిహారాలు సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య ఆరాధన, దీనితో పాటు నవగ్రహ ఆలయ సందర్శన తప్పనిసరిగా చేసుకోవాలి. తదుపరి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి గురువు యొక్క అనుకూలతతో అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు వినడము, ఆరోగ్యం చేకూరడము, అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారాలు గురువార వ్రతం చేయండి. పసుపు కొమ్ములను కానీ పసుపును కానీ దానం చేసి పసుపు వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి శనిగ్రహ ప్రభావం చేత కొంత ఒత్తిడి వచ్చినప్పటికీ చివరలో విజయాన్ని సాధించే అవకాశము గోచరిస్తోంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి, చివరలో సుఖంగా శుభాంతము అవుతాయి. అయితే ఫలితాలు కోర్టు వాద్యాలు ఏవైనా ఉన్నా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశము, ఆర్థిక లావాదేవీల్లో లాభాలు, వ్యాపార లాభాలు, కుటుంబంలో సంతోషము.
చెప్పదగిన పరిహారము శనిదేవుణ్ణి పూజించడంతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకొని తైలాభిషేకం చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. దీనితో పాటుగా నీలివర్ణము, నలుపు వర్ణం కల దుస్తులను ఈ రోజు ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి మంగళ అనుకూలంతో ధనలాభంతో పాటు కుటుంబంలో కలతలు, ఒత్తిడులు, మానసిక క్షోభ కలుగుతున్నాయి. చెప్పదగిన ఫలితాలు పొదుపు ఎక్కువగా చేయండి, పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకోండి, వ్యయాలు పెరిగే అవకాశం కనబడుతోంది, కుటుంబంలో అశాంతి గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఎరుపు రంగు వస్త్రధారణ తప్పనిసరిగా చేసుకోవాలి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి గురుబలంతో ప్రయోజనకరమైన ఫలితాలతో పాటు ఆర్థిక లాభాలు, ప్రయోజనాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్యంలో సంబంధించినటువంటి సూచనలు వస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము పసుపుని కానీ, పసుపు కొమ్ములను కానీ దానంగా ఇచ్చినట్టయితే, దాంతోపాటు విష్ణు మంత్రాన్ని తప్పనిసరిగా ఈరోజు 108 సార్లు జపించే ప్రయత్నం చేయండి. ఏ విష్ణు మంత్రమైనా 108 సార్లు తప్పనిసరిగా జపించుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కష్టాలు వచ్చినప్పటికీ మంగళుడి యొక్క ప్రభావం వల్ల వాటి నుంచి ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఫలితాలు ధనలాభము, ఆర్థిక లావాదేవీలు విజయాన్ని తెచ్చిపెడతాయి. ధనాన్ని ఆకస్మిక ధనప్రాప్తి కలగడంతో పాటు శరీరంలో కొంచెం బలహీనత, అనారోగ్య సూచన, జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేసే వృత్తిలో ఒత్తిడి, టెన్షన్స్ ఉంటాయి. దాన్ని సమన్వయపరుచుకునే ధోరణిలో ఉండండి. చెప్పదగిన పరిహారాలు శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. బెల్లాన్ని దానం చేసినట్టయితే కొంత శని బాధలు తప్పించుకునే అవకాశం గోచరిస్తోంది. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఫలితాలు అనవసర వివాదాల్లోకి మీరు వెళ్ళడము, అపకీర్తి పాలవడము, తద్వారా కేసుల్లో ఇరుక్కోవడము, ఆరోగ్య సమస్యలు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. కానీ వ్యాపారం మాత్రము అభివృద్ధి దిశలో ఈ రోజు పయనించబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనము, శివుడి పూజ, దీనితో పాటు దత్తాత్రేయ స్తోత్రము, దత్తాత్రేయ వారి మంత్రము కనుక చదువుకున్నట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీనరాశి వారికి గ్రహస్థితి గురు ప్రభావంతో ఈ రోజు అన్నింటా శుభాలే జరిగే అవకాశం కనబడుతోంది. ఫలితాలు విద్య, ఉద్యోగాల్లో సానుకూలమైన మార్పులతో పాటు శుభవార్తలు కూడా వినే అవకాశము, కుటుంబంలో అన్యోన్యత, శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారము గురువార నియమాలు పాటించి, గురు సంబంధిత ఆలయాలను దర్శించి, పసుపు రంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ రోజంతా శుభంగా గడపాలి అంటే జపాలు, పూజలు, దానాలు చేసుకుని మంచిని కోరుకునే ప్రయత్నం చేయండి. మంచిగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. గ్రహాల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. నమస్తే.